అసెంబ్లీ ఎన్నికలలో నిల్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించిన బీజేపీకి అంతకంటే పెద్ద షాక్ ఇచ్చారు అన్నామలై. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఢిల్లీకి వెళ్లి మరీ తన రాజీనామా లేఖని ఆయన పార్టీ అధ్యక్షుడికి అప్పగించగా తర్వాత పరిణామాలపై బోలెడంత ప్రచారం సాగుతోంది. సొంతంగా పార్టీ పెట్టేందుకే అన్నామలై ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. పార్టీకి రాజీనామా, నెక్స్ట్ పార్టీనేనా? నితిన్ నబీన్ కి 5 పేజీల లేఖ. తమిళనాడు బీజేపీ నేత మాజీ ఐపీఎస్ కె అన్నామలై ఆ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం తన రాజీనామా లేఖను సమర్పించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లకు 5 పేజీల లేఖను అన్నామలై అందజేశారు. అయితే అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్టానం మాత్రం ఆమోదించలేదు. గత 2 రోజులుగా అన్నామలై రాజీనామాపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీని వీడి కొత్తగా రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుంటారన్న ప్రచారమూ జరుగుతుంది. జూన్ 4న తన పుట్టినరోజు నాడు రాజకీయ భవిష్యత్పై అన్నామలై ప్రకటన చేసే అవకాశం ఉంది. మాజీ ఐపీఎస్ అయిన అన్నామలై లౌకిక తమిళ కేంద్రీకృత దృక్పథంతో ఒక కొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ప్రతిపాదిత ఈ పార్టీని 6 నుంచి 8 నెలల్లోగా ప్రారంభించే అవకాశం ఉందని అప్పుడే ప్రచారం ప్రారంభమైపోయింది. తమిళనాడులోని బీజేపీ, ద్రావిడ ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్నామలై సన్నిహితుల ప్రకారం ఆయన తమిళ గుర్తింపును జాతీయ దృక్పథంతో మేళవిస్తారంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఓ సంచలనం. చిన్న వయస్సులోనే ఐపీఎస్ ను వీడి రాజకీయాల్లోకి రావాలన్న ఆయన నిర్ణయమే ఆశ్చర్యం కలిగిస్తే, ఇప్పుడు అదే బీజేపీకి రాజీనామా చేయడం మాత్రం పెద్ద ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఎందుకంటే అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయడమే ఆయనకి ఇష్టం లేదంటారు. ముందు ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంపై కూడా అసంతృప్తిగా ఉంటూ ఇప్పుడు సమయం చూసి బయటికొచ్చేశారంటున్నారు. మోదీతో ప్రేరణ పొంది పోలీస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీలో చేరిన వెంటనే వైస్ ప్రెసిడెంట్ పదవి, ఆ తర్వాత ఏడాదికి రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యారు. అయితే కేంద్రంలోని బీజేపీ అధిష్టానంతో సిద్ధాంతపరమైన విభేదాల నేపథ్యంలో చివరకు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అన్నామలై మద్దతుదారులు ఇప్పటికే మదురై, కోయంబత్తూర్ నగరాల్లో అవతార్ 2.0 మీరే మా నేత, మమ్మల్ని నడిపించండి అంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లతో హోరెత్తిస్తుండడమే దీనికి నిదర్శనం.